ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు? మాచర్ల. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే క్రియేషన్. ఇట్స్ ఆకాష్. ఈరోజు అయితే మనం మాచర్లను ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. రీల్ లో ఉన్న మాచర్ కంటే రియల్ లో ఉన్న మాచర్లను చూపిస్తాను మీకు. నేను మా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ అవుతున్నాం మాచర్లకి. లెట్స్ గో. సో మచ్చా ఇది రాయవరం జంక్షన్ అన్నమాట. మనం జంక్షన్ దాటి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మాచర్ల. సో ఇదే మచ్చా కొత్తగా వేసిన హైవే. ఇది రైట్ సైడ్ లో ఇది హైదరాబాద్కి వెళ్ళేది, ఇటు మాచర్ల లోపలికి వెళ్ళిద్ది. మాచర్ల ఇచ్చారన్నమాట. దీంట్లోనే కోల్డ్ స్టోరేజ్, ధాన్యాలు దాచుకోవటం ఇక్కడే చేస్తారన్నమాట. లోడింగ్ అన్లోడింగ్. బండి తోలరాని బండి ఇస్తే ఇప్పుడు నాతో పట్టినా. సో మంచిగా ఇదే మాచర్ల చంద్రబాబు బ్రిడ్జ్ అనమాట. ఇది దాటి లోపలికి వెళ్తే సిటీ వచ్చింది, మాచర్ల సిటీ. సో ఇదే మచ్చా మాచర్ల టౌన్. ఇది దీన్ని అంబేద్కర్ పార్క్ సెంటర్ అంటారు. ఇది
సో మచ్చా ఇది మాచర్లో తక్కువ ప్రైస్ లో బిర్యానీ దొరికే ప్లేస్. చాలా బాగుంటది మచ్చా ఇక్కడ. ఆంధ్ర స్పైసీ బిర్యానీ చాలా తక్కువకి అండ్ టేస్ట్ కూడా బాగుంటది ఇక్కడ. ఇది ఎక్కడంటే మచ్చా యూనియన్ బ్యాంక్ కింద ఉంటది, టీ టైం పక్కన, టీ హౌస్ పక్కన. ఆంధ్ర స్పైసీ బిర్యానీ తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి మచ్చా ఇక్కడికి. దీన్ని రింగ్ రోడ్ సెంటర్ అంటారు. ఇటు సైడ్ వెళ్తే శ్రీశైలం వస్తుంది, మార్కాపురం శ్రీశైలం. ఇటు సైడ్ హైదరాబాద్ సాగర్ హైవే అనమాట ఇది. సో మచ్చా ఇది ఎస్కేబిఆర్ గ్రౌండ్ అనమాట. మాచర్లో ఎస్కేబిఆర్ కాలేజ్ చాలా తరతరాల నుంచి ఉంది. ఈ గ్రౌండ్ కి అయితే చాలా మంది వచ్చి సాయంత్రం పూట టైం స్పెండ్ చేస్తారు. ఇది కిడ్స్ పార్క్. ఇదే మచ్చా ఎస్కేబిఆర్ కాలేజ్. చాలా ఓల్డ్ కాలేజ్ ఇది. సో ఇదే మచ్చా కేఎస్పీ సిమెంట్ ఫ్యాక్టరీ. దీని ఫౌండర్ పి రామకృష్ణ. దీన్ని నాగార్జున సాగర్ ఆనకట్ట కోసం ఇక్కడ ప్లాంటేషన్ చేశారు, సిమెంట్ ట్రాన్స్పోర్ట్. హలో మచ్చా, ఈరోజు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మాచర్లలో కేసీపీ ఫ్యాక్టరీ అనమాట. ఇది చాలా ఓల్డ్ ఫ్యాక్టరీ. 1958 లో ఇది స్టార్ట్ చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉంది ఇది. సో మచ్చా ఇప్పుడు మనం అయితే మాచర్ల సినిమా హాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. మాచర్లలో మొత్తం 4 సినిమా హాల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని మీకు చూపిస్తా. ఇదే నాగార్జున కళామందిర్ మచ్చా. ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు అనుకుంటా. ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది. ఇది వెంకటేశ్వర హాల్. చాలా బాగుంటుంది. ఇది మగధీర హాల్ అంటారు మచ్చా. ఇది రెనోవేషన్ చేశారు కొత్తగా. ఇది శ్రీనివాస్ మహల్. ఇప్పుడు సో మచ్చా ఇప్పుడు మనం మాచర్లో మెయిన్ పార్ట్ అయిన రామా టాకీస్ లైన్ కి వెళ్తున్నాం. తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్, మాచర్లో రామా టాకీస్ అంత ఫేమస్. సో ఇదే అనమాట రామా టాకీస్ లైన్ దారి. మూడు 365 రోజులు ఈ లైన్ మొత్తం మనుషులతో నిండి ఉంటది.
వాటికి చికిత్స చేయలేదు ఎముకలకు సో మచ్చా ఇదే అనమాట రామాటాకీస్ లైను. ఈ లైన్లోనే హాస్పిటల్స్, షాపులు, ఫ్యాన్సీ షాపులు అన్నీ ఉంటాయి మచ్చా. అందుకే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనాలు ఉంటూనే ఉంటారు. మచ్చా ఈ రామాటాకీస్ లైన్కి రామాటాకీస్ అని పేరు రావడానికి ఇదిగోండి ఈ సినిమా హాల్ కారణం. రామాటాకీస్ సినిమా హాల్ ఇది ఫేమస్ మచ్చా. పాత సినిమా హాల్ని రెనోవేషన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు అనుకుంటా ప్రస్తుతానికి. అందుకనే దీన్ని రామాటాకీస్ లైన్ అని పిలుస్తారు. మచ్చా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఓల్డెస్ట్ టెంపుల్ అయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయానికి వెళ్తున్నాం మనం. ఇది మాచర్లలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. మజా అలా టెంపుల్ కని వెళ్తుంటే చిన్నప్పుడు మా స్కూల్ కనిపడింది. 6th క్లాస్లో ఒక్క వారం ఈ స్కూల్కి వెళ్ళాను అనమాట. అప్పటి నుంచి ఇంక వెళ్ళలేదు. అలా ముందుకెళ్తే ఇప్పుడు టెంపుల్ వచ్చింది మచ్చా, మీకు చూపిస్తా. సో ఇదే మచ్చా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది 1132 నాటి టెంపుల్. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇది మాచర్లో ఉంది మచ్చా ఇది. సో ఇదే మచ్చా చెన్నకేశ్వర స్వామి రథం అనమాట. ప్రతి సంవత్సరం ఉత్సవాలకు చాలామంది భక్తులు ఈ రథాన్ని లాగుతారు. మచ్చా ఇప్పుడు మనం వెళ్తుంది ద బ్యూటిఫుల్ బ్రిడ్జ్ నియర్ బై మాచర్ల. ఇది మాచర్ల నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పేరు పెద్ద కాలువ అంటారు, లేకపోతే బొంబాయి కాలువ అని కూడా అంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది మచ్చా ఈ ప్లేసు. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా.
ఓకేనా. హలో మచాస్, ఇప్పుడు మనం చూస్తుంది మాచర్లో బొంబాయి కాలువ అంటారు. ఇది చాలా ఫేమస్. ఇక్కడ పైనుంచి బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తాయి, కింద నుంచి ట్రక్స్, బైక్లు, రోడ్ ట్రావెల్స్ మొత్తం ఉంటది కింద. ఈ బ్రిడ్జ్ పైన నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఈ సాగర్ నుంచి వాటర్ వదిలారు కాబట్టి ఇది ఫుల్ గా వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు. సో మచ్చా, ఇదే మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అన్నమాట. వాడికి బండి తోలరా అని ఇస్తే ఎటు పడితే అటు తోలుతున్నాడు మచాస్. లోపలికి పోతానా చెప్పిన వెళ్తున్నాడు. సో మచ్చా, ఇది మాచర్ల కూరగాయల మార్కెట్ అన్నమాట. అన్ని షాపులు ఇక్కడే ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కూరగాయల మార్కెటే మచ్చా. సో మచ్చా, ఇదే మాచర్ల బస్ స్టాండ్ అనమాట. సాయంత్రం కాలేజ్ అయిపోతే అందరు ఆటగాళ్ళు మొత్తం ఇక్కడికే వస్తారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, చదువుకోండి రా బాబు ఫస్ట్. మంచి ఆటగాళ్ళ మంచి ఆట. DJ Shabir. ఇదే మచ్చా మాచర్ల రైల్వే స్టేషన్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.